డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మావిగన్ అనే కొత్త రాజధాని ఐడియా ఎవరిది అనే ఒక ప్రశ్న ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మొత్తంలోనూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి తన సొంత మస్తిష్కంలోంచి పుట్టిన ఒక బ్రెయిన్ చైల్డ్ ఐడియానా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రకారంగా ఇచ్చిన ఒక ఐడియానా, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు జగన్కి ఎక్కేసి మరీ చెప్పిన ఒక ఐడియానా అనేది ఒక డౌట్ అయితే అందరిలో ఉంది. కానీ ఈ వీడియోలో ఆ డౌట్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ ఐడియా ఇచ్చిన మాజీ మంత్రి ఎవరనేది ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. ఆ మాజీ మంత్రి ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది ఆయనకి, దాని వెనకున్న కారణాలు ఏమిటి అనేది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు అనంటే పేర్ని నాని అనేది ఇప్పుడు ఒక సంచలనమైన అంశం బయటపడిపోయింది. చివరికి చెట్టు ముదిరే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయన్నట్టు పేర్ని నాని ఐడియాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి అభాసు పాలయ్యాడంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి అసలు స్ట్రాటజీ ఏం చేస్తూ ఉన్నాడు, ఈ వ్యవహార శైలితోటి ఇక 2029 ఎన్నికలకి వెళ్ళి ఆయన ఎలా గెలవబోతూ ఉన్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికంటే ముందుగా ఈ పేర్ని నాని ఇలాంటి ఐడియా ఎందుకు తయారు చేశాడు, ఇది జగన్మోహన్ రెడ్డి ఎందుకు విన్నాడు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ మావిగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లో బయట పెట్టిన దగ్గర నుంచి విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇంతటి ట్రోలింగ్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనంటే ఇందులో ఉన్న అంశం అలాగుంది. ఎందుకంటే ఆయన నమ్మాడు కాబట్టి. ఐడియా ఇచ్చింది ఎవరైనప్పటికీ ఆయనకు కావలసింది ఏమిటి ఇందులో అనంటే అమరావతి చట్టబద్ధం అవుతున్న ఈ సమయంలో ఏం కాదు, అమరావతి నేను వచ్చినా మళ్ళీ చెడగొడతాను అని చెప్పటానికి ఉన్న ఏకైక అవకాశం. కేంద్రంలో మరి ఆ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లు ఆమోదింపబడి రాష్ట్రపతి ఆమోదానికి కూడా వెళ్ళిన తరువాత కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడి ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించాలనేది. దీంతో పాటుగా ఇందులో ఉన్న అవకాశం ఏంటంటే ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయగలిగిన ఏకైక అస్త్రం ఇది. ఇది పేర్ని నానియే ఈ ఐడియా ఇచ్చాడు అనటానికి కొన్ని ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఇక ఫస్ట్గా ఈ మావిగన్ సంగతి చూసుకుంటే ఐడియా ఇచ్చింది ఎవరు అని ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవ్వగానే అన్ని వేళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపించాయి. కానీ ఆయనే చాలా తెలివిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకున్నాడు, ఈ ఐడియా నాదేం కాదండి, జగన్మోహన్ రెడ్డికి వచ్చిందే అని చెప్పి. అంటే ఇందులో నా పాత్ర ఏం లేదు, అందరూ నన్నేమీ అనుకోబాకండి అని జనాలకి చెప్పకుండా చెప్పేశాడు. సరే, ఇంకా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతోటి ఇప్పుడు కొంత వీళ్ళకి అవసరమైన ప్రతి సమయంలోనూ ఆయన సంప్రదింపులు చేసి ఏదో ఒక ఐడియా తీసుకుంటుంటారు. మరి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా చిట్ట చివరి అస్త్రంగా నాగార్జున సాగర్ మీద పోలీసులు నిలబెట్టడానికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియానే అటు బీఆర్ఎస్ పార్టీకి ఉపకరించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడనేది కూడా తేటతెల్లం అయిపోయింది. అంటే ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ప్రశాంత్ కిషోర్ కూడా ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రశాంత్ కిషోర్ కాకుండా కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వెలుగు అందటం కోసం, ఆయన ప్రాపకం సంపాదించడం కోసం అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎందుకంటే మిగతా అందరూ ఎవరికి వాళ్ళు స్తబ్దుగా నిలబడిపోయారు. ఆర్కే రోజా మొన్న ఏదో బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ ఆవిడ మీద కూడా భయంకరమైన ట్రోలింగ్ జరిగితే ఆవిడ కూడా మేలకుండా ఊరుకుంది. విడుదల రజని నా కేసులు జోలికి రావట్లేదు కాబట్టి నేను కూడా బయటకు కనపడకుండా చాటుగా ఉంటానని ఆవిడ కూడా చాటుగానే ఉంటుంది. అంబటి రాంబాబు ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టి ఈ జైలుకి వెళ్ళొచ్చాడు. ఇక పేర్ని నాని అయితే ఇప్పుడు బాగా ఎగిరెగిరి పడుతున్నాడు అనమాట. ఇక దీంతో పాటుగా ఏంటంటే అమరావతికి కమ్మరావతి అని మనం ఎటు నామకరణం చేసేసాము. మొన్నటినే మరి రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఈ ప్రస్తావన చేసి మళ్ళీ దాన్ని లైవ్లో హుడ్లోకి తీసుకొచ్చారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరి చేత కమరావతిని మళ్ళీ మాట్లాడిస్తూ ఉంటే
ఇప్పుడు ఈ అంశంలో ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్న కమ్మవాళ్ళని ఆకట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అండర్ కరెంట్గా ఒక పని చేస్తూ ఉంటే, కాపులకి కమ్మలకి మధ్య ఉన్న వైషమ్యాలని పెంచడానికి మొత్తానికి అది కమరావతి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మావిగన్ పేరుతోటి కాపులకు సంబంధించిన రాజధానిని తయారు చేస్తాం అనే ఒక అంశాన్ని ఇప్పుడు కాపుల్లోకి తీసుకెళ్తే, ఏ కాపులైతే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఉపకరించారో వాళ్ళందరినీ మనం దూరం చేసేస్తాం. ఆల్రెడీ ఈ కాపు దీని పేరుతోటి అంబటి రాంబాబు మీద దాడి జరిగిన సమయంలో కూడా కొంతమందిని పక్కకు లాగగలిగాం. కాకపోతే పెద్ద మొత్తంలోనో కాకపోతే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు రాకపోయినా కాపులో మాత్రం ఒక చిన్న రగడైతే వాళ్ళల్లో రాజేయటం జరిగింది. అలాంటిది ఇప్పుడు అమరావతి రాజధానికి ఆపోజిట్గా కాపులకు సంబంధించిన ఏరియాల్లో ఈ మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇందులో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ మీదే రాజధాని అంటే దాదాపుగా ఇప్పుడు కాపు రాజధాని తయారు చేస్తున్నారన్నమాట. ఈ పేరు నాని ఇచ్చిన ఒక ఐడియా. ఎందుకంటే ఆయన కూడా ఏ కులం నుంచి వచ్చాడో అది అందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలంటే ఈ పేరుని నానిని ఎందుకు వాడతారనేది కూడా అది కూడా కేవలం ఆ కులం సంబంధంగానే చేస్తారు ఆ పని. ఇప్పుడు అలాంటిది ఈ పేరుని నాని ఇదిగో ఈ ఐడియా తయారు చేసి దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు పోర్ట్ కనెక్టివిటీ అని ఇత్యాది పేర్లన్నీ చెప్పి, అంటే మరి మచిలీపట్నంలో పోర్ట్ ఉంటే అమరావతిలో రాజధాని ఉంటే పోర్ట్ కనెక్టివిటీ లేకుండా ఏం పోదు కదా. పోర్ట్ ఏరియా కేవలం రాజధానిలో ఉంటేనే అది పోర్ట్ కనెక్టివిటీ ఉన్నట్టు అనుకుంటే హైదరాబాద్కి ఏదీ లేదు, ఎలాంటి పోర్టు లేదు. వాళ్ళకి ఈ రోజుకి తెలంగాణకి పోర్టు కావాలంటే ఆంధ్రాని వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినా వాళ్ళు రాజధాని నడుపుకోవట్లేదా? కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేవలం కులం సంబంధంగా కమ్మరావతి చేసేసాం కాబట్టి అమరావతిని ఇప్పుడు కాపుల్ని వాళ్ళ నుంచి విడదీయడానికి ఒక కొత్త ప్రయత్నం చేద్దాం మనం. ఎటు అమరావతి ఇప్పుడప్పుడే పూర్తయ్యేది కాదు. అంటే యాక్చువల్గా ఈ అమరావతి కట్టడాలు అనేది దాదాపుగా ఈ టర్మ్లోనే ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం రేపు ఎన్నికలకి వెళ్ళబోయే ముందులోనే పూర్తి చేస్తున్నప్పటికీ గాను ఈ రాజధాని అనేది కొన్ని దశాబ్దాల పాటు బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బిల్డప్ అయ్యి పెద్ద రాజధానిగాను మహానగరంగాను ఏర్పడాలంటే చాలా ఎక్కువ సంవత్సరాలే పడుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా మనం తీసుకొని ఇప్పుడు కాపులని రెచ్చగొడితే దాదాపుగా కాపు ఓట్లను మొత్తం మనం ఒక కన్సాలిడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలా కాపు రిజర్వేషన్ల మీద మనం తప్పుదోవ బట్టి ఆ రోజున మనం వాటిని వ్యతిరేకించాం కాబట్టి మనకు ఒక ఇంత దెబ్బ తగిలింది. ఈ రోజున వాటన్నిటిని మనం ఏం చేద్దామని పేరుని నాని ఇచ్చిన ఐడియాని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా అమలు చేసి ఇంకా సక్సెస్ఫుల్గా డౌన్ఫాల్ అయిపోయాడు. అసలు ఇక ఆయనకి రేపు 11 అయినా మిగులుతాయా అనే విధంగా తయారై కూర్చుంది. మొదటికే మోసం చేసిన ఈ పేరుని నాని ఐడియా జగన్మోహన్ రెడ్డిని ఇంకెంత దూరం తీసుకెళ్తుందో ఇదే ఈరోజు కుండబద్దలు.